నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బండ్లగూడ పోలీస్ అకాడమీలో 9న మెట్రో 2వ దశ ప్రారంభం. సీఎం బహిరంగ సభను ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. అత్యాచారాలపై ఉక్కుపాదం మోపుతాం. దుండగులను హెచ్చరించిన అనంతపురం డీఐజీ. అటు ఈడీ ఇటు ఐటీ అధికారుల సోదాలు. నగరంలో వరుసగా కొనసాగుతున్న తనిఖీలు. కుంటి సాకులతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రైస్ మిల్లర్లు. కోరకొండలో మెయిన్ రోడ్డుపై రైతుల ఆందోళన. డీటెయిల్స్ చూస్తే రాజేందర్ నగర్ బండ్లగూడలోని పోలీస్ అకాడమీలో ఈ నెల 9న మెట్రో 2వ దశ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీస్ అకాడమీలో 50,000 మందితో సీఎం బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు రెండోసారి పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. And we are keeping separate parking for two-wheelers also. Two-wheelers also this parking is people. And we are taking all diversion routes, sir. Without causing any inconvenience to the public, we are keeping all the public diversion points, sir, and we are guiding the public. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకు మరి మా మేయర్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మా అధికారులు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు, మా గౌరవ మంత్రులు, మా నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి అందరం మా వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మరి ఇది 9వ తేదీన జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడానికి ముందుకు వస్తున్నారు. దాంట్లో ఎట్లయినా మా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అందరం కూడా బాధ్యతలు తీసుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మరి ఘనమైనటువంటి స్వాగతం పలకడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ బాస్. ఎప్పుడైనా కానీ ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇంటి నుంచే 3-4 గంటల టైం గ్యాప్ పెట్టుకొని వెళ్ళాలి. బట్ అట్లనే మెట్రో కనెక్టివిటీ అంటే చాలా ఈజీ. మ్యాటర్ ఆఫ్ 25-30 నిమిషాలు ఉంటుంది. దాంతోపాటు పొల్యూషన్ ఫ్రీ. మెట్రోలో ఎక్కడ కూడా మరి పొల్యూషన్ ఉండదు. అయితే హైదరాబాద్ సిటీలో మెట్రో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికే 30 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది. అయితే అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికే మనం చేపట్టి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఇది మా అందరి బాధ్యత కింద ఒక కార్యక్రమాన్ని రాయదుర్గా మైండ్ స్పేస్ దగ్గర ఫౌండేషన్ వేసిన తర్వాత మేమందరం ముఖ్యమంత్రి గారికి మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేమందరం కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ ప్రజల పక్షాన పెట్టాలనుకొని మరి ఒక ప్లేస్ డిసైడ్ చేయడం జరిగింది. ఆ రోజు అందరి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ మరి ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బ్రహ్మాండంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు. అమ్మాయిల అక్రమ రవాణా, బాలికల అత్యాచారాలపై ఉక్కుపాదం మోపుతామని అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ అన్నారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు పోలీస్ స్టేషన్కు తనిఖీ కోసం వచ్చిన డీఐజీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమెన్ ట్రాఫికింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇంటెలిజెన్స్ సమాచారం సహకారంతో అప్రమత్తమయ్యామని, వారిపై ఓపెన్ షీట్ వేస్తామన్నారు. దీనికి ఆల్రెడీ ఏహెచ్టియు అనేసి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అనేసి అన్ని జిల్లాలలో వర్క్ చేస్తున్నాయి. వీటికి అనుసంధానంగా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మాకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ ఏహెచ్టిఎస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆర్డినేట్ చేసి ఇటువంటి ట్రాఫికింగ్ ఏదైనా ఉంటే వాటిని అడ్డుకునే దానికి చర్యలు చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నీచమైన అఫెన్స్. ఇది ఇట్స్ వెరీ హీనియస్ క్రైమ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది. దాని మీద గట్టి దృష్టి పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవన్నీ అటువంటి ఎవరైతే పిమ్స్ ఉంటారో, ఎటు ఓనర్స్ ఉంటారో, ఇటువంటి వాళ్ళందరి మీద దృష్టి పెట్టి దీని మీద కట్టి చర్యలు చేపడతారు.
వారిని షీట్స్ కూడా ఓపెన్ చేయమని చెప్పడం జరుగుతుంది. అలానే ఈ ఉమెన్ ట్రాఫికింగ్తో పాటు పోక్సో కూడా, ఈ మధ్య పోక్సో కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లల మీద, మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు చేసే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం. ఈవెన్ ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇటు హీనియస్ క్రైమ్స్ ఒక 5 క్రైమ్స్ ఆయన పర్సనల్ మానిటర్ చేసి ఆయనే దానికి కన్విక్షన్ తెచ్చేదని చేయాలి. అలానే డిఎస్పీ లెవెల్లో ఒక 5 కేసులు, ఇన్స్పెక్టర్స్ లెవెల్లో ఒక 6-7 కేసులు, ఎస్ఐ లెవెల్లో కూడా ఒక కేసులు అటువంటి ఇచ్చి వాళ్ళు పర్సనల్ సూపర్విజన్ ఆఫ్ కేర్ తీసుకొని దాన్ని కన్విక్షన్ తీసుకురావడానికి చర్యలు చేపడుతుంది. సో అది గుడ్ రిజల్ట్స్ని ఈల్డ్ చేస్తుంది. సో దాని మీద పర్సనల్ దృష్టి పెట్టడం ఖచ్చితంగా దాని మీద రిజల్ట్. హైదరాబాద్లో పలుచోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ పిఎస్ వెనుక ఉన్న ఒక ఇంట్లో ప్రస్తుతం ఈ సోదాలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి బావమర్ది జనార్దన్ రెడ్డితో పాటు మరికొందరి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల వరుసగా ఈడీ దాడులు జరుగుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రముఖ బిల్డర్ ఇండ్లు, కార్యాలయాల్లో వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లలో మొత్తం 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజన్నగరం నియోజకవర్గం కోరకొండలో మెయిన్ రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగారు. తాము పండించిన ధాన్యాన్ని ఇటు సచివాలయ సిబ్బంది, అటు రైస్ మిల్లర్లు ఏదో ఒక సాకుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జనసేన రాజన్నగరం నాయకుడు బత్తుల బలరామకృష్ణ మద్దతు తెలపడంతో జన సైనికులు రోడ్డుపై బైఠాయించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో సుమారు గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని బలరామకృష్ణ మండిపడ్డారు. అధికారులు దిగొచ్చి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు
ఎవరు సెలవులు పని చేస్తారు అని వచ్చారు ఎవరైనా వచ్చారా రోజు 4,000 ఇవ్వాలా 4,000 ఇవ్వాలా మేము ఎవరిని ఇబ్బంది పెడతా చేస్తాను మా దాని మార్గం చెప్పండి చాలు. మాకు పార్టీలు కూడా పని లేదండి, మాకు పార్టీలో పని లేదు, మాకు రైతులు న్యాయం చేయండి. ఇక్కడ ఈ గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారండి ముద్ర. సనత్ నగర్ నియోజకవర్గంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు కట్టిస్తామని మోసం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు ఈసారి పట్టం కట్టే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పి ప్రతి చోట తాగునీటిలో మురుగునీరు చేరి ఆ నీటినే ప్రజలు తాగే దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన భరోసా ఇచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట డివిజన్ పరిధిలోని హమాలి బస్సులో మొదలైన కిషన్ రెడ్డి పాదయాత్ర పద్మారావు నగర్, వెంకటాపురం కాలనీ, బోయాగూడ, మేకల్మండి, బోలక్పూర్, కవాడిగూడ ప్రధాన రహదారి మీదుగా రామస్వామి కాంపౌండ్, గాంధీనగర్, సిసి నగర్ మీదుగా రామ్ గోపాల్పేట డివిజన్లో ఆయన పర్యటించారు. इलेक्ट्रिसिटी फोन दी रहा था फोन लो 10 కేజీలు ఇస్తారా? 10 కేజీలు మీకు మళ్ళీ వాపస్ ఇస్తారా? వాపస్ మిగులుతున్నాయి. ఎన్ని మిగులుతుంది? ఎంత పర్సెంటేజ్ మిగులుతుంది తీసుకోవాలి సార్. ఫోటో పెడతారు కదా, మనమే ఇస్తాం సార్. మన ఫోటో పెడతారు ఇక్కడ మనం పెడతాం సార్. నేను తెచ్చిస్తాను. వెంకటన్న అమ్మా ఇంకా యూసేపు రాండి, ఇంకా యూసేపు రాండి అమ్మా. బాగా జిందాబాద్ జిందాబాద్. నాయకత్వం
సికింద్రాబాద్ పార్లమెంట్ టైగర్ కిషన్ రెడ్డి గారి నాయకత్వం. సమస్యలు ఉంటే చెప్పండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికులకు సిఐటియు మద్దతు తెలిపింది. పెట్టిస్తాం రిమైనింగ్ సాలరీ మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం మీరు గవర్నమెంట్ తప్పు చూస్తే ఇమ్మీడియట్గా అది కూడా క్లియర్ చేసేస్తాం. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం నేను చెప్తున్నాను. అంటే మీరు హామీ ఇస్తుండ్రా వాళ్ళకు 15 నుంచి 20 లోపల ఒక సాలరీ పక్కా పడుతుంది. ఒక సాలరీ పడుతుంది. రిమైనింగ్ సాలరీ 3 నెలల ఒక సాలరీ ఇప్పుడు పడుతుంది. ఇంకా 2 నెలల సాలరీ తర్వాత మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. త్రూ గవర్నమెంట్ ఉండని లేదా వేరే సైడ్లో ఉండని ఏదో డైవర్ట్ చేసి ఇన్ కేసు అది దొరికితే డెఫినెట్లీ మీరు పెట్టిస్తాం. గవర్నమెంట్ కూడా దొరికితే కూడా ఇమ్మీడియట్ అన్ని సాలరీ క్లియర్ చేసేస్తాం. మీరు సాలరీలు ఇచ్చినాక వీళ్ళు ఆందోళన చేపట్టాల్సిన అవసరం కూడా లేదు కదా సార్. దీన్ని ఏ విధంగా చూడాలి? ఏ విధంగా చూడమంటారు? ఏ విధంగా చూడాలంటే వీళ్ళకు సాలరీలు అదే ఇప్పుడు మేము ఉన్న పరిస్థితి ప్రకారం చెప్తున్నానండి. లాస్ట్ 1.5 years లో మాకు కూడా పేమెంట్ లేకుండా ఫండ్ లేకుండా ఇక్కడెక్కడ ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసి మనకి నెలకు పేమెంట్ ఇచ్చి ఉంటాం. లాస్ట్ 3 months హోల్డ్ అయింది. రీజన్ ఏంటంటే మన దగ్గర ఫండ్ లేకుండా ఆ ఫండ్ ఇప్పుడు ఎక్కడ వేరే దొంగలు చేస్తే కూడా మేము డైవర్ట్ చేసేస్తాం. అది ఆ ప్రకారం ఒక హామీ ఇస్తాము. 15 to 20 లోపల ఒక శాలరీ పడుతుందని చెప్తున్నాం. ఇంకో 2 నెలల శాలరీ ఉండని ఇలా కంటిన్యూస్ శాలరీ ఉండని మన దగ్గర అక్కడ డబ్బులు ఇక్కడ వస్తే గవర్నమెంట్ తరపులో ఉండనో లేదు మళ్ళీ వేరే సైడ్ అంతా ఏదో వస్తుందో మేము ట్రై చేస్తున్నాము. ట్రై చేసి కూడా క్లియర్ చేసి ప్రయత్నం. V3 న్యూస్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. చాకరీ చేసుకుంటా ఉన్నారు. అందుకనే కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల జీతాలు ఒకేసారి ఇవ్వాలనేటువంటి డిమాండ్తోని ఈరోజు అన్ని సెక్టర్లలో ఉన్నటువంటి మిషన్ భాగీరథ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఎట్లా బతకాలనేటువంటి విషయం కూడా ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఈ సెగ్మెంట్లో ఈ కొమరం భీం జిల్లాలోనే అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఊటూరు నుంచి ఇటు బెల్లంపల్లి వేమనపల్లి వరకు ఈ సెగ్మెంట్లో పనిచేస్తున్నారు. దాదాపు 500 పైన కార్మికులు ఉన్నారు. వీళ్లకు టోటల్గా జీతాలు రాకుండా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. జీతాలు రాకపోవడానికి నిర్లక్ష్యం ఏడ జరుగుతుంది అంటే ఈ ఎల్ఎన్టీ యాజమాన్యం ఏమో ప్రభుత్వం ఇవ్వట్లేదనే సాకు వాళ్ళ మీద చెప్తుంది. ప్రభుత్వం బడ్జెట్ ఇస్తే వీళ్ళకి శాలరీ చేస్తామని యాజమాన్యం అంటుంది. కాబట్టి నిర్లక్ష్యానికి కారణం ప్రభుత్వమైనా యాజమాన్యమైనా ఎవరైనా కార్మికుని జీతం ఇవ్వడం అనేది అది బాధ్యతాయుతంగా ఇవ్వాల్సింది. అది కూడా చాలా తక్కువ వేతనాలు. ఇవాళ ప్రభుత్వం చెప్పినటువంటి జీవోస్ కాంట్రాక్ట్ కార్మికులకు పిఆర్సీ ప్రకారంగా 60 జీవోన ఇంప్లిమెంటేషన్ చేస్తే వీళ్ళకి 18,000 జీతం రావాలి. ఇవాళ 18,000 జీతాన్ని కూడా ఇవ్వట్లేదు. దీంట్లో కూడా స్కిల్ అన్స్కిల్ లేబర్స్ ఉన్నారు. అట్లా చూసుకున్నప్పుడు 21,000 26,000 వరకు వీళ్ళ జీతం పెంచి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళకి అసలు పిఆర్సీ అమలు చేయకుండా 18,000 వేతనం ఇవ్వకుండా అతి తక్కువ 10,000 అసలు ఏ జీవోనో తెలియనటువంటి పరిస్థితి. కేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణ ఎల్లలు దాటి ఢిల్లీ వరకు పాకిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యాపేట సబ్ జైలును సందర్శించిన ఆయన కాంగ్రెస్ నేత కోమరబండ మాజీ సర్పంచ్ రవితో ములాఖతులో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలకు పోలీసులు బానిసలుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ దుర్వినియోగం అవుతుందని, కూలిపోయే ప్రభుత్వాన్ని చూసి పోలీసులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్నప్పుడు లేని తప్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతే తప్పు కనిపిస్తుందా అని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గాల్లో పోలీస్ అధికారులు మరి పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేస్తారు. రెగ్యులర్గా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెట్టి వారిని జైలుకు పంపడం, అనేక విధాలుగా హింసించడం జరుగుతుంది. అటువంటి ఒక సంఘటనలో కొమరబండ మాజీ సర్పంచు, బలహీన వర్గాల ప్రముఖ నాయకుడు సంపెటి రవి గౌడ్ని కంప్లీట్లీ ఫాల్స్ కేసులా
బొల్లం మల్లయ్య యాదవ్ డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి కలిసి ఇతని తప్పుడు కేసులో ఇరికిచ్చి జైలుకు పంపించడం జరిగింది. అతన్ని పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి నేను రోజు జైలుకు వచ్చిన. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి ఆయన ఒక ఆంధ్ర ఆయన, అసలు తెలంగాణలో ఆయనకి ఏం పని ఉందో మనకు తెలియదు. ఆయన పూర్తిగా సైద్ రెడ్డికి, బొల్లం మల్లయ్య యాదవ్కి ఒక బంటులా పనిచేస్తున్నాడు. అసలు ఒక పోలీస్ అధికారి ఈ విధంగా వ్యవహరిస్తారని సిగ్గుచేటు. ఈయన మీద కేసు ఏంటిది? రవి గౌడ్ మీద ఒక ఎస్సీ కుటుంబము భార్యాభర్తలు విడిపోవడానికి ఈయన పెద్ద మనిషి. అయితే భర్త భార్యకు కొన్ని పైసలు ఇచ్చిండు. ఆ పైసలు సరిపోలేదో ఏదో జరిగింది. ఆ పంచాయతీది, ఆ భార్యాభర్తల పంచాయతీలో ఒక ఫాల్స్ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టి, ఇంకా రకరకాల సెక్షన్ పెట్టి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య చెప్తే డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి కేసు పెట్టి జైలుకు పంపించిండు. మరి మేము కూడా ఎవరిని వదిలిపెట్టాము. ఇది తప్పనిసరిగా మిత్తితో వసూలు చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం పోలీసులని. వైఎస్ఆర్సీపీ రాయలసీమ గర్జన పేరుతో కర్నూలులో ఏర్పాటు చేసిన సభతో ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదనేది తేటతెల్లమైందని ఉరువకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. తన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ గర్జన పేరుతో ఏర్పాటు చేసిన సభలో వేదికపై నాయకుల హడావుడి తప్ప వేదిక కింద ప్రజల స్పందన లేదని ఎద్దేవా చేశారు. మూడ్ ఆఫ్ రాయలసీమ పేరుతో చేసిన సర్వేతో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. వైసీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే రాయలసీమలో కాదు ఢిల్లీలో గర్జన చేయాలని సవాల్ విసిరారు. పాలకపక్షం, ప్రభుత్వం కన్నా పాలకపక్షం మూడ్ ఆఫ్ ది రాయలసీమలో దిగజారుతున్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది ప్రభుత్వానికి. ఏ రకంగానైనా ప్రజల దృష్టిని మళ్లించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రాయలసీమ గర్జన పేరుతో ఒక సెంటిమెంట్ని రేకెత్తించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమావేశానికి 10 నుంచి 2 గంటల వరకు అంటే మొత్తం సమావేశం 2 గంటలు కూడా జరగలేదు. 10,000 కుర్చీలు వేస్తే అవి కూడా నిండనటువంటి పరిస్థితులు, గేట్లు మూసేసి పెడితే గేట్లు తోసుకుని బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఇవన్నీ చూస్తే మూడ్ ఆఫ్ రాయలసీమ అనేటువంటిది మంత్రులకి అర్థమయ్యింది. ప్రభుత్వానికి పెద్దలకు ఆల్రెడీ తెలుసు. ఇవాళ రాయలసీమ ప్రజాప్రతినిధులకు అందరికీ అర్థమైంది. ఇక మనం చూడబోయేది ఈ రాష్ట్రంలో ఏంది అని అంటే ముందస్తు ఎన్నికలు మాత్రమే. ఈ ప్రభుత్వం తమ అస్తిత్వాన్ని తాము కాపాడుకోవడానికి ప్రభుత్వం చివరి ఎత్తుగడగా ప్రజలని, ప్రాంతాల మధ్య ఈ రకమైనటువంటి ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించి ముందస్తు ఎన్నికలకు రావడమే వాళ్ళ వ్యూహం. మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్ రాజా ఫ్యాక్టరీ, ఇంకా మెగా ఎక్స్పాన్షన్ వాళ్ళు చాలా దీనికి 2 పెట్టుబడులు పెట్టేటువంటి ప్రాజెక్టు తెలంగాణకు తరలి వెళ్ళిపోయారు. ఇది రాయలసీమకు చేస్తున్నటువంటి ద్రోహం. అందరినీ వాళ్ళు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారయ్యా. చరిత్రలో రాని వర్షాలు వచ్చి రిజర్వాయర్లు నిండితే డిసెంబర్కే నీళ్లు ఆపేస్తామని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం మీదే. ఎందుకు అనంటే తెలంగాణతో మీరు గర్జిస్తే నీళ్లు ఆగుతాయి, కానీ మీరు గర్జించరు. తెలంగాణ నీటి వాడకాన్ని ఆపలేరు. రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా రైతాంగం నష్టపోవాల్సిందే. ఇది రాయలసీమకు జరుగుతున్నటువంటి ద్రోహం. అంటే గర్జించండి, తెలంగాణ నీటి వాడకాన్ని ఆపండి. ఎంత జరిగింది ఈ 3.5 సంవత్సరాల్లో, ఎంత జరిగిందో చర్చకు పెట్టమని చెప్పి నేను అడుగుతున్నా. ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పి నేను మంత్రిని అడుగుతూ ఉన్నా. నెక్కిన ఓ మహానుభావుడు చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమని కోస్తాలో కట్టాడు, రాయలసీమలోకి ఎందుకు కట్టలేకపోయాడు అని. మహానుభావుడికి నమస్కారం. రాయలసీమలో పట్టిసీమ ప్రాజెక్టు కట్టాలంట. అయ్యా తెలుసుకోండి నాయన, నీళ్ళు ఎక్కడున్నాయి, నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి తెప్పించేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇవాళ రాయలసీమ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పట్టిసీమని పూర్తి చేయడం మూలన ఇవాళ ఈ 4 జిల్లాల్లోనూ నీళ్లను కనీసం చూడగలుగుతున్నాయి అనేటువంటిది వాస్తవం కాదా అంటున్నా. ఈ 4 మంది 30 మంది కేవలం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని తిట్టడానికే ఉపయోగించారు తప్ప అసలు సిసలు రాయలసీమ గర్జన ఏంటి అని అంటే రైతు గుండె గోసను వినిపించేటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఓ టమోటా రైతు, ఓ మిర్చి రైతు, ఓ శనగ రైతు, ఓ వేరుశనగ రైతు
పడుతున్నటువంటి కష్టాలను, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి నష్టాలను ఆ వేదిక ద్వారా ప్రస్తావించుంటే ఎస్, మీరు మా ప్రతినిధులని ప్రజానీకం హర్షించుండేది. మీరు రోడ్డు మీద కాదు గర్జనలు చేయాల్సింది, మీ పార్టీ అంతా. వీళ్ళు గర్జించాల్సింది ఎక్కడండి? తెలంగాణ ప్రాజెక్టులు కడుతూ పోతూ ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా కూడా. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, వీటిని ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యక్రమాలను అరికట్టవచ్చునని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గౌతమినగర్లో కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను సిపి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణతో ప్రతి పౌరుడు ఒక పోలీసులా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కాలనీవాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం పట్ల ఆయన అభినందించారు. డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి గారు, డైరెక్టర్ గోల్. నా పేరు ఠాకూర్ హరి సింగ్, సొసైటీ సెక్రటరీని. ప్రత్యేకంగా మా అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నో రోజుల నుండి మనం ఈ స్వాగతం సుస్వాగతం, అట్లాగే మన ఏసీపీ గారికి సంబంధం ఉన్నది, వారు కూడా వచ్చట్లో వారికి కూడా వెల్కమ్ అండ్ చాలా హ్యాపీ. ఈ డయాస్ మీద కూర్చున్న రెస్పెక్టెడ్ మన లింగమూర్తి అన్న అడ్వైజర్కు, మా కార్యవర్గ సభ్యులకు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అండ్ మన గౌతమ్ నగర్ సొసైటీ రెస్పెక్టెడ్ మెంబర్స్, లేడీస్. సీసీ కెమెరాలు అనేటివి మనకు మన కాలనీకి ఎటువంటి దొంగతనాలు జరిగినా కూడా ఈ సీసీ కెమెరాలు అనేవి ఎంతో సహాయం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులకు ఈజీగా ఎన్ని బస్సులు మారినా కూడా సీసీ కెమెరాల ఇన్ఫర్మేషన్ తోటి దొంగలను దొరకబడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవసరం. మంచి కార్యక్రమం చేశారు. గౌతమ్ నగర్ వాస్తవులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రామగుండం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో వేరే కాలనీ వాళ్ళు కానివ్వండి, టౌన్షిప్లు కానివ్వండి, ఈవెన్ బసంత్ నగర్ పల్లెటూళ్ళు కానివ్వండి, ఎవరైనా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకొని సీసీ కెమెరాలకు ముందుకు రావాలి. లక్ష్మీనగర్, మరి కళ్యాణ్ నగర్ లాంటి వాణిజ్య సముదాయాలు కానివ్వండి, ఎక్కడ చూసంటే హైదరాబాద్లో ఎక్కడైనా కూడా ఈ బిజినెస్ కమ్యూనిటీ కూడా ముందుకు వస్తుంది. సీసీ కెమెరాలకు స్పాన్సర్ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. చాలా శుభ పరిణామం. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఒక పోలీస్దే, ప్రభుత్వానిదే బాధ్యత కాదు, పౌరులందరిది కూడా బాధ్యత. నేరాలు అరికట్టాలంటే మనం కూడా కోఆపరేషన్ చేయాలి. దాంట్లో భాగమే సీసీ కెమెరాలు. మరి చాలా మంచి సమాజానికి అవసరం వచ్చే కార్యక్రమం చేశారు. మళ్ళొకసారి కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమం నన్ను పిలిచినందుకు మరి సిపి గారికి చాలా, రేపు జగిత్యాలకు సీఎం గారు వస్తున్నారు, బందోబస్తు కార్యక్రమం. గౌరవనీయులు కోలేటి దామోదర్ గారికి, గోదావరి ఈరోజు నగర్లో సీసీ కెమెరాలు దాదాపు 4 లక్షలతోని ఖర్చు పెట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బండ్లగూడ పోలీస్ అకాడమీలో 9న మెట్రో 2వ దశ ప్రారంభం. సీఎం బహిరంగ సభను ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. అత్యాచారాలపై ఉక్కుపాదం మోపుతాం, దుండగులను హెచ్చరించిన అనంతపురం డీఐజీ. అటు ఈడీ ఇటు ఐటీ అధికారుల సోదాలు. నగరంలో వరుసగా కొనసాగుతున్న తనిఖీలు. కుంటి సాకులతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రైస్ మిల్లర్లు. కోరకొండలో మెయిన్ రోడ్డుపై రైతుల ఆందోళన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.